ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తూర్పు ఢిల్లీ షాద్రా ప్రాంతంలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. బండి సమక్షంలో 30 మంది ఆప్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు ఢిల్లీలోని అన్ని మూలలా ఎన్డీఏ పక్షాలు ప్రచారం చేస్తున్నాయి. త్రినగర్, ఓంకార్ నగర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. సాయంత్రం షాద్రాలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. ఢిల్లీలో తెలుగు నేతల ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్డీఏ అభ్యర్థుల తరఫున అనేక మంది కూడా ప్రచారం చేస్తుంటే కేంద్ర సహాయ మంత్రి ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఎన్డీఏ అభ్యర్థుల తరఫున త్రినగర్లో ప్రచారం చేస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా అభ్యర్థి పట్ల? డెఫినెట్లీ చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో చూస్తే ఇక్కడ జనాభా బాగా పెరిగారని చెప్తా ఉన్నారు. గత 5-10 సంవత్సరాల్లో ఆ పెరిగిన జనాభాకి తగ్గట్టుగా ప్రాపర్ క్లీన్ వాటర్ లేకపోవటం, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్స్ సరిగా లేకపోవటం, రోడ్లు క్లీన్ చేయకపోవటం, ఇవన్నీ కూడా కామన్ ఇష్యూస్ అన్నీ ప్రజలందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఇక్కడ చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయాలని అడుగుతున్నారు కదా, ఏం చెప్తున్నారు ప్రజల సమస్యలు? మీరు డోర్ టు డోర్ కలిసారు, కొంతమంది షాప్లో ఉన్న వాళ్ళతో కలిసారు, ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్? అదే 100% పక్కా బీజేపీ ఆయేగా అని చెప్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు మారాలి అని మేము చెప్తా ఉన్నామంటే, ఇప్పుడు స్టేటు, సెంటరు, వార్డు నుంచి ఎంపీ వరకు కనుక ఒకే పార్టీ ఉంటే కోఆర్డినేషన్ చేసుకోవటం ఉంటుంది. అందరి వ్యక్తుల ఇంట్రెస్ట్ కూడా డెవలప్మెంట్ మీద ఉంటుంది. గవర్నమెంట్స్ వేరుగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు వీళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ క్రెడిట్ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందేమోనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కరెక్ట్గా వాడుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రోజున. అవి కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నాము. అన్నీ ఒక పార్టీ ఉంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది అనేది. రెండోది, కేజ్రీవాల్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు రోజు రోజుకి పాడవుతుందే తప్పించి ఇంప్రూవ్ అవ్వటం లేదు. కాబట్టి కొత్తసారి ఇంకొకళ్ళకి మీరు అవకాశం ఇచ్చి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అనేది కూడా చెప్తా ఉన్నాం. మీరు సెంట్రల్ ఢిల్లీలో ఉంటారు, అక్కడే మీ కార్యాలయం. సెంట్రల్ ఢిల్లీకి ఇప్పుడు మీరు తిరుగుతున్న ఏరియాకి గల్లీ గల్లీ తిరుగుతున్న రోడ్లు కావచ్చు, కొంత మీకు అనిపించిందా? ఎట్లా ఉంది 10 ఏళ్లలో, ఎట్లా డెవలప్మెంట్ కుంటిపడిపోయింది అనేది? డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాధాకరం కూడా వాస్తవంగా ఆలోచిస్తే. ఇలాంటి పరిస్థితుల్లో మేమున్న ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఇలా ఉన్నాయని. అయితే ఒకటి, చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉండటం వల్ల అందరూ ఢిల్లీకి రావటం, ఎక్కువ మంది పేదవారు, ఇళ్ళు లేని వాళ్ళు ఉండటం, ఈ విధంగా ఉండటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి చాలా దీర్ఘకాలిక సమస్యలు. ఒక రోజులు అవుతాయని కాదు కానీ, బట్ బాధాకరంగా ఉంది చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ. ఇది పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తే, ప్రధానంగా అయితే ఢిల్లీలో గత 10 ఏళ్ల క్రితం మాత్రం అటు ఆమ్ ఆద్మీకి ఇచ్చారు, కానీ ఒక్కసారి ఛాన్స్ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటే ప్రధానంగా అభివృద్ధి జరుగుతుందనేది కూడా అందరూ విశ్వసిస్తున్నారు. ప్రచారం జరుగుతున్న ఏరియా కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్న తనకు అనేక మంది కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ వస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబ్రంద్రుద్దీన్, న్యూఢిల్లీ.